నమస్తే అండి. మీ పేరు అన్న? నా పేరు జయకృష్ణ. ఏం చేస్తుంటారు సార్? నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. ఎలా ఉందంటారు ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే? ఒక సంవత్సరం పాలన గడిచింది కాంగ్రెస్ హయాంలో. రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారంటారు? మొన్నే ప్రభుత్వం ఏర్పడింది కదా, సమస్యలన్నీ అవినీతిమయంలో ఉన్నాయి. ప్రతిదానికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ల్యాండ్ల విషయంలోకి వస్తే అందరూ ఏమంటున్నారు, హైడ్రా వచ్చింది తగ్గిపోయింది పోయిందంటే ఈ 1 year ఇదే ఉంటుంది. నెక్స్ట్ 1 year తర్వాత డెవలప్ కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే అప్పుడు పర్మిషన్లు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసినారు. అది ప్రభుత్వ లోపమా ఆఫీసర్ల లోపమా ఎట్లా పడితే అట్లా ఇచ్చినారు. దానివల్ల ఏదో నడిచిపోయింది. మొత్తం చెరువులు కబ్జాలు అయిపోయినాయి, ల్యాండ్లు కబ్జాలు అయిపోయినాయి. ఈ విధంగా అవన్నీ ఏమంటే ఇప్పుడు వచ్చి అందరూ ఐఏఎస్లను పెట్టేసినారు. ఇప్పుడు ఐఏఎస్లను పెట్టడం వల్ల ఏంటంటే ప్రతిదీ ప్రక్షాళన చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏదైనా రూల్ ప్రకారం వెళ్ళిపోండి, డీవియేషన్ వద్దు. దాని ద్వారా ఏంటంటే కబ్జాదారులకు చాలా మందికి ఇబ్బంది అవుతుంది తప్ప ఆ ఇబ్బందిలో డెవలప్మెంట్ ఆగిపోవడం అంటే కొంచెం తగ్గచ్చు. కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పుంజుకుంటుంది కంపల్సరీ. 5 ఏళ్ల కల్లా జమిలీ ఎలక్షన్ల కల్లా 2027 జమిలీ ఎలక్షన్ల కల్లా రేవంత్ రెడ్డి తన మార్కు నిరూపించుకొని చేస్తారని మాకు నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు మరి ఇదే విషయం మాట్లాడుకుంటే హైడ్రా వల్ల నష్టపోయిన ప్రజలకి గవర్నమెంట్ ఏ విధంగా ఆదుకుంది అనుకుంటున్నాను? హైడ్రా వల్ల నష్టపోవడం అంటే ఎక్కడ నష్టపోయింది మీరు చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు వాళ్ళు మీరు అంటున్నారు కదా, ఏమన్నా ఇప్పుడు మనం చెవెల్లో మాట్లాడుతున్నాం. చెవెల్లో హైడ్రా వల్ల హైడ్రా లేదు ఇక్కడ. మరి చెవెల్లో హైడ్రా ఏమన్నా పోయిందా? అంతే. హైడ్రా అనేది ఊరికే ఇది ఏంటంటే చెరువుల కాడ ఎన్నో ఒక దగ్గర 2 దగ్గర చెరువుల్లో వాళ్ళు స్టార్ట్ చేసినారు. దాన్ని ఏం చేసినంటే సోషల్ మీడియా అది ఏ పార్టీకి అనుకూలం ఉంటే ఆ పార్టీ వాళ్ళు ఈ కాంగ్రెస్ ను వ్యతిరేకం చేయాలని చెప్పి దాన్ని బాగా హైలైట్ చేసినారు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ అప్పులు తీసుకొచ్చి వాళ్ళ కష్టాజీతం మొత్తం ఇన్ని సంవత్సరాల నుంచి సంపాదన మొత్తం ఇల్లు కట్టిన తర్వాత అది సడన్ గా కూల్చివేతకు గురైతే దాని తర్వాత వాళ్ళ బతుకులు ఏం కావాలి? మీరు కూల్చేసారు అంటారు. మనం చెవెల్లో ఉన్నాం. ఏడ కూల్చోండి నాకు చెప్పండి. చెవెల్లో కాదు, ఇప్పుడు మీరు మాట్లాడినట్టే హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ కానీ హైదరాబాద్ ఏమన్నా చెప్పండి. నాకు హైదరాబాద్ ఎక్కడ చెప్పండి, ఎక్కడ కూల్చొని మీరు చెప్పొచ్చు కదా. మరి మీకు తెలియదు అంట. చెరువుల దగ్గర ఇప్పుడు చెరువుల్లో మరి కబ్జా చేయమంటారా? మరి అది ఎందుకు అంటే దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఎందుకని? పర్మిషన్ ఎవరు ఇచ్చారండి? ఎవరిచ్చారు పర్మిషన్? రాజకీయంగా వాళ్ళు ఇచ్చుకున్నారు, బలవంతంగా ఆఫీసులో తెప్పించారు. అఫీషియల్ గా కాదు అది. సో రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే పర్మిషన్ లేనిటి కట్టకండి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు కడితే చెరువులన్నీ నిండిపోతాయి. నీళ్ళు ఎట్ట పోవాలా? రేపు ఇప్పుడు సమ్మర్ పోతుంది, వర్షాకాలం వస్తుంది, వాటర్ ఎట్ట పోవాలా? ఎక్కడెక్కడ పొంగిపోతాయి, ఇళ్ళలోకి నీళ్ళు వచ్చాయి. మళ్ళా నీళ్ళు అంటే ఎట్లా పోతాయి? సో దాని ద్వారా ఇప్పుడు అయిపోయింది. కానీ ఉన్నటి మాత్రం అవినీతిగా కట్టద్దు, చెరువులలో కట్టద్దు, బఫర్ జోన్లలో కట్టద్దు. ఏదున్నా రూల్ ప్రకారం వెళ్ళిపోమని చెప్తున్నాడు అంతే. ఇంకోలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే పోయిన 9 సంవత్సరాలు? ఇప్పుడు వాళ్ళ పాలన వాళ్ళది, వాళ్ళ రాజ్యం వాళ్ళు ఏలుకొనిపోయినారు. ఇప్పుడు ఈ రాజ్యం రేవంత్ రెడ్డి రాజ్యం వచ్చింది. ఈయన 1 సంవత్సరం అయింది, ఇప్పుడే గాల్లో పెడుతున్నాడు. 5 ఏళ్ల తర్వాత ఈయన మార్క్ ఏందో ఆయన చూపించుకుంటాడు. ఇప్పుడే 1 సంవత్సరంలోనే పిల్లోడు పుడతానే పని కాదు కదా. ఒక్కొక్కటి ఒక్కొక్క చేసుకుంటూ పోతున్నాడు. ఆయన పాలసీ ఏందో, ఆయన పాలసీ లేని ఏది చేయరు కదా. వాళ్ళ పాలసీ వాళ్ళు పోతున్నారు. మనం 1 year 2 years చూస్తే వాళ్ళ పాలన ఏందనేది మనకు అర్థమవుతుంది. 6 నెలలు 8 నెలల్లో వచ్చి ఏమైంది ఇట్లయింది అట్లయింది అనే దానికి కామెంట్ చేయకూడదు. ఇదే మీరు అంటున్నారు కదా, హైడ్రా వల్ల మీ పబ్లిసిటీ, మీ సోషల్ మీడియా పబ్లిసిటీ చేయడం వల్ల రేట్లు అయితే పడిపోవడం వాస్తవం. ఇదే రేట్లు మళ్ళీ ఇప్పుడు 4 కోట్లు 3 కోట్లు పోతున్నాయి. అవి 2 కోట్లు కూడా వచ్చినాయి. మళ్ళీ 10 కోట్లు కూడా పోతాయి 3-4 ఏళ్లలో కంపల్సరీ పోతాయి. ఎందుకు? మీడియాగా మేము హడావిడి చేయడం అంటే ఎలా అంటే, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ఆయన సీఎం అయిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు తీసుకొస్తా అని ఇచ్చిన మాటని తను దాటవేసి 100 రోజులు దాటింది, సంవత్సరం దాటిన తర్వాత కూడా ఇప్పటికీ ఒక 3 అమలయ్యాయి. అది కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళట్లేవు అని విన్నాం. దాని గురించే మేము వచ్చాం తప్ప హడావిడి ఇలాంటిది ఏం మన వేదికటి ఎప్పుడు చేయబోదు కూడా. 6 గ్యారెంటీలు మీరు చెప్పండి. ఇప్పుడు మహిళల బస్సు ఉచితం అది ఫస్ట్ చేశారు, తర్వాత నెరవేర్చినారు కదా. అదొక నెరవేర్చారు, ప్రతి మహిళకు అందుతుంది. రేషన్ కార్డుకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు కదా. ఫ్రీ కరెంట్ చాలా మందికి ఇక్కడ రావట్లేదు అంటున్నారు. మరి ఎందుకు రావడం లేదు? మీరు అప్లై చేసుకోండి. ఎందుకు దరఖాస్తు చేశారంటే అయినా కూడా రావట్లేదు అంటే మేము విన్నాం. దరఖాస్తు కరెక్ట్ గా చేసుకుంటే కంపల్సరీ వస్తుంది. మరి గ్యాస్ కి 500 చాలా మంది వచ్చిందంట. అది 500 గ్యాస్ కూడా ఇచ్చినారు కదా. మీకు ఏం రాలేదో దాని శాఖకు పోయి అడిగితే దాని ఫలితం ఉంటుంది. దాన్ని ఎట్లా చేసుకోవచ్చు. నువ్వు ఇంట్లో ఉండి రోడ్డు మీద మనకు ఇది రాలే అది రాలంటే కాదు కదా. కరెక్ట్ గా అప్లై చేసుకుని అడగాల. దాని రేషన్ కార్డు ఉందా మీకు? రేషన్ కార్డు ఉంటే వచ్చేది. రేషన్ కార్డు లేని వాళ్ళకి రాదు కదా. ఆ రోజు హామీ కూడా వేయడం, రేషన్ కార్డు పేదలకు మాత్రమే చెప్పినారు, ఉన్నోళ్ళకి కాదు. పేదలకు ఖచ్చితంగా వచ్చాయి. చేస్తాడు.
ఆ నమ్మకం మాకుంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా గ్యారెంటీలన్నీ నెరవేరుస్తాడు. ఇప్పుడు అయినా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా కూడా ప్రజల అవసరాలను తెలుసుకొని వాళ్ళు కూడా మెరుగ్గా పాలన చేయగలుగుతారని మేము నమ్ముతున్నాం. వచ్చే 4 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు ఇంకా బాగా పరిపాలన చేస్తారని అందరు నమ్ముతున్నారు. ఇక్కడ లెవెల్లో ఇప్పుడు 2 కోట్లు ఉందో 3 కోట్లు ఉందో 10 కోట్లు పోతుంది ల్యాండ్. రాసి పెట్టుకోండి. నమస్తే అండి. మీ పేరు సార్? మొహమ్మద్ షరీఫ్. ఏం చేస్తుంటారు సార్? మేము బిజినెస్ చేస్తుంటామండి. ఇప్పుడు ఎలా ఉందంటే రేవంత్ రెడ్డి గారి పాలన చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో 1 సంవత్సరం గడిచిపోయింది. మీ అభిప్రాయం ఏంటి? ఈ సంవత్సరంలో ఆయన చేసేది ఏమీ లేదు. ఆయన చేసేది అన్ని అందరూ పబ్లిక్ అంతా బాధపడుతున్నారు. ఉన్న హైడ్రా తీసుకున్నాడు. ఇంకోటి అంటే రిలేషన్ మార్కెట్ పడిపోయింది. ఇంకోటి పబ్లిక్లో ధాన్యాలు కొనుగోలు కూడా లేదు. రైతులు చాలా బాధపడుతున్నారు. ఇంకోటి రోడ్ పని కూడా యాక్సిడెంట్ కూడా చాలా అవుతున్నాయి. ఆయన పట్టించుకోవడం ఏం లేదు. రైతు ఆయన మీద తిరగబడుతున్నారు. వాళ్ళు 1 సంవత్సరంలో చేసింది ఆయన అది పరిపాలన ఆయన అనుకుంటున్నారు, కానీ ఏం కొనసాగలేడు. ఇప్పుడు వరకు ఫ్రీ బస్సు ఒక్కటే చేసిండు. మన పింఛను కూడా వాళ్ళకు మన ముసలిళ్ళు కూడా పింఛను కూడా సరిగ్గా అందుతూ కూడా లేదు. ఈ పరిపాలన చాలా బ్యాడ్గా ఉంది. ఆయన వచ్చేది ఈ పరిపాలన పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. వచ్చే దాంట్లో మన కేసీఆర్ కూడా రావచ్చు అని ఒక అందరి అవగాహనతో ఆయన ముందుకు తీసుకొస్తున్నాం. ఇక సర్పంచ్ ఎలక్షన్ కూడా అంటే టీఆర్ఎస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది అని పట్టుతూనే ఉన్నారు. జనాలకి కావాల్సిన ఫస్ట్ మౌలిక సదుపాయాలు, డ్రైనేజీలు కానీ, రోడ్ల వ్యవస్థ కానీ. ఈ రోడ్ల వ్యవస్థ ఇప్పుడు చేవెళ్ళి నుంచి వికారాబాద్కి వెళ్ళే రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉందని విన్నాం. ఎంతవరకు నిజం అంటారు? అది నిజమే. అది పేపర్లో వస్తున్నది. అంతా మన పొలిటికల్ అందరికి తెలుసు. ఎమ్మెల్యేలకు అందరితో పట్టించుకోవడం ఎవరు లేరు. వాళ్ళు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు తప్ప ఇది ఎప్పుడు కొనసాగుతుందేమో అది అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఇది రేవంత్ రెడ్డి తిరిగే ఏరియా, మహేందర్ రెడ్డి తిరిగే దారి, ఇది ప్రసాద్ కుమార్ తిరిగే దారి, వాళ్ళు అందరు పట్టించుకోవడం లేదు. దీనికి వాళ్ళకు తెలుసు రోడ్డు గురించి ఎంత ఉన్నది, ఎంత యాక్సిడెంట్ అవుతున్నాయి, మన పార్క్ ఇది ఎంత ట్రాఫిక్ కూడా అవుతుందని వాళ్ళకు ఎంత తెలిసి కూడా ఆడు పట్టించుకోవడం లేదు. వాళ్ళ వరకు వాళ్ళే దాంట్లో ఉన్నారు. వాళ్ళు లేక ఆయన ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయన అందరికీ నేను గెలుస్తానో తర్వాత ఓడుతానో బాధతో ఆయన ఏం పని కూడా ఏం పర్ఫెక్ట్ ఏం చేస్తలేడు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎలా ఉంటారు ఈ నియోజకవర్గం? అంటే ప్రజలకి మన సమస్య ఉంటే వచ్చి పరిశీలించడం జరుగుతుందా? ఆయన కాళ యాదవ్ అయితే కొన్ని వర్క్ చేస్తాడు. ఆయన బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కొన్ని వర్క్ చేసిండు. ఇప్పుడైతే ఆయన వర్క్ చేయడం ఏం లేదు. ఆయన దాంట్లో ఆయన ఉన్నాడు. ఈయన అందరూ స్కామ్లో అలా పాల్గొంటున్నారు. ఈ రహదారి కూడా ఆయనకి కూడా తెలుసు. విజయపూర్ రహదారి కూడా ఇప్పుడు సాక్షిని కూడా అవి కూడా 2-3 సంవత్సరాలు అవుతుంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు సాక్షిని అయింది. ఇప్పుడు కూడా ఆయన కూడా పట్టించుకోవడం లేదు. రోడ్ల చెవుల ట్రాఫిక్ కూడా చాలా అవుతున్నది. దానికి కూడా ఆయన అంత రెస్పాన్స్ కూడా ఏం అవుతలేడు. ఆయన వస్తే ఒక నెలలో ఒకసారి లేకపోతే 2 నెలలకు ఒకసారి వచ్చి వెళ్తుంటాడు. అయితే ఈ కాంగ్రెస్ పాలన ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, ఈ 4 సంవత్సరాలలో చేవెళ్ళి ఇంకా బాగా అభివృద్ధి జరుగుతుందని మీరు కోరుకుంటున్నారా? కోరుకుంటాం లేదు, కానీ ఎదురు చూస్తున్నాము. చేశాడని ఒక ఆశతో ఎదురు చూస్తున్నాము. ఆయన చేయాలని అందరూ కోరుకుంటున్నారు. చేవెళ్ళ కానీ, వెనుకబడిన ఊర్లు కానీ, మన కొడంగల్, మహబూబ్ నగర్, వికారాబాద్ వాళ్ళు డెవలప్ కావాలని చూస్తున్నాం. మెట్రో రైల్ కూడా తీసుకురావాలని కోరుతున్నాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు సార్? నా పేరు కోటి గౌడ్. ఏం చేస్తుంటారు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సబ్ స్టేషన్ ఆపరేటరు. ఒకటే చిన్న ఏమంటే మమ్మల్ని కేసీఆర్ గవర్నమెంట్ కన్వర్షన్ చేసిందన్న 25,000 కార్మికులను. కానీ మాకు కన్వర్ట్ కాలే. మా ఒక 25,000తోనే ఒక 5 లక్షల ఓట్లు 1 వేల కాంగ్రెస్ గవర్నమెంట్కి వేసినాం. కానీ ఈ గవర్నమెంట్ కూడా అలాగనే చేస్తుంది. కాకపోతే మీడియా ద్వారా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి కన్నా బట్టి విక్రమార్కైనా ఉన్న కార్మికులకు మేము 1 వేగా ఓట్లు ఇంత 25,000 అంటే 5 లక్షల చిల్లర ఓట్లు వేసినాం మా ఫ్యామిలీతోనే. కానీ మాకు న్యాయం చేయాలని ఆ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అంతే. నాకంటూ ఏ గవర్నమెంట్ నుంచి ఏం పెద్ద లాభాలు అనేది ఏం లేదు. మేము మన రాష్ట్రం గురించి డెవలప్మెంట్ అనేది కావాలి. ఈ ఉచిత పథకాలు అనేటివి బంద్ చేసుకోవాలి ఫస్ట్. ఈ జనాలకు తెలియదు ఏంటంటే ఉచిత పథకాలు పేదవాళ్ళకి వస్తున్నాయి అంటారు, ఈ రైతు బంధులు అన్నీ. కానీ రైతులకు ఏమైతుంది, సరిగ్గా అందరికీ లేదు. పేదవాళ్ళకి ఎట్లా చెందుతుంది, వాళ్ళ పైన కూడా ఒత్తిడి అవుతుంది కదా. ఈ ఉచిత పథకాలు అనేటివి ఫస్ట్ బంద్ చేసుకోవాలి. అదొకటి బాగాలేదు. ఈ 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు. మాకు రేషన్ కార్డు ఇప్పటి వరకు లేదు. మాకు
ఉచిత కరెంటు మాకు వస్తలేదు. దానివల్ల కూడా మేము కూడా చాలామంది నష్టపోతున్నాం. నేను అనేది కాదు, చాలామంది రైతులకు కూడా ఇదే ఉంది. రైతు బంధు అన్నాడు, కొద్దిగా లేట్ అవుతుంది. అది ఎప్పుడు వేస్తారు? రైతు బంధు కంపల్సరీ వేస్తారంటారా? వేస్తాం అంటున్నారు. ఇప్పుడు రైతు భరోసా వచ్చే నెల నుంచి చేస్తా అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. వేస్తా అంటున్నారు కానీ తెలియదు కదా, ఇంకా క్లారిటీ అయితే తెలియదు. అది మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా కొంచెం లేట్ అయింది, కానీ తర్వాత సక్రమంగా టైంకి అందించారు కదా. సక్రమంగా అందించాడు. కేసీఆర్ మంచిగానే చేసాడు వాస్తవానికి. కేసీఆర్ నుంచి మాకు ఒకటి ఏంటంటే చాలా మందికి ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి కదా, 4 వీల్స్ అనేది రేషన్ కార్డులు తీసేసిండు. అది తప్పో రైటో మనకు తెలియదు, కానీ కొంతమంది ఏం లేని వాళ్ళు కూడా ట్యాక్సీ ప్లేట్లు నడిపించుకునే వాళ్ళు కదా, వాళ్ళకు కూడా రేషన్ కార్డులు అయితే కట్ చేసారు. అదొకటి అయితే నాకు తెలిసిన కాడికి అయితే చాలా తప్పు పని చేసిండు. అది మిగతా అయితే వాటర్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడేం వాటర్ తేలే, బోల్ వేసారు, బాగానే వేసారు. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ కోసం కంపెనీలు పెట్టుకొని వాళ్ళు డెవలప్ అయ్యారు అంటారు, కానీ తినొచ్చు. కానీ జనాలకైతే ఇంటింటికి వాటర్ అయితే తప్పకుండా వస్తుంది. అదొకటైతే చాలా మంచి పని చేశారు. ఇప్పుడు ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి రోడ్లు, ఈ ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ మొత్తం కూడా కేసీఆర్ హయాంలో జరిగాయంటారా? ఎవరి హామీలో జరగలేదు. ఫస్ట్ నాకు తెలియన్న పర్సన్, నేను 2001 సంది చూస్తున్న చెవల ఇట్లనే ఉంది. ఇదే అంటే పెద్ద రోడ్లు ఇక 1 కిలోమీటర్ అయ్యింది, అంతేగాని మిగతా రోడ్లు అయితే అట్లనే ఉంది. ఈ ఏందంటే మెయిన్ అంటే ఈ సైడ్లో రోడ్ మీద వచ్చేస్తుంది వాటర్ మొత్తం, అట్లా ఉండకూడదు. డెవలప్మెంట్ అనేది డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదంటారు. అస్సలు లేదు. ఆ వాటర్ అంతా రోడ్ల పైన వస్తుంది, వెహికల్స్ వెళ్తుంటే పక్కన వాళ్ళ మీద పడుతుంది, రోడ్లు ఖరాబ్ అవుతాయి. అసలు వాటర్ రోడ్లో ఉండొద్దు అసలు. అవి ఫస్ట్ అది చేయాలి. అదొకటి. మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇవి అంటారు. అవును. అంటే నా ఒక్కని గురించి అంటే నేను జనాల గురించి మాట్లాడుతున్నాను. నా ఒక్కని గురించి అంటే నేను చాలా నష్టపోయినా. మీరంటే మీ ప్రాంతం ఇప్పుడు ఒకటి చిన్నది ఆలూరు కాడ ఒకటి యాక్సిడెంట్ అయింది పెద్ద. సబితా ఇంద్రారెడ్డి యాక్సిడెంట్లు అవుతుంటాయి సార్, ఇక్కడ అయితేనే ఉంటాయి. ఇప్పుడు మొన్న ఒక యాక్సిడెంట్ అయితే రోడ్లు పెద్ద చేయాలని అన్నారు వాళ్ళు చేసింది 25 సంవత్సరాలు 30 సంవత్సరాల రాజకీయం చేశారు సబితా ఇంద్రారెడ్డి వాళ్ళు. మరి అంతకు ముందటి సంది వాళ్ళకి తెలుస్తలేదా రోడ్డు పెద్ద చేయాలి, యాక్సిడెంట్ అవుతుందని తెలుస్తలేదా? ఇళ్ళకించి అందులోకి పోతారు, అందులోకించి ఇంట్లోకి వస్తారు. ఈ కాంగ్రెస్ దాంట్లకు ఫస్ట్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ మీద వాళ్ళు డెవలప్మెంట్ చేస్తలేరు అన్నారు. సీట్ కోసం అందులోకి పోయారు, ఇప్పుడేమో కాంగ్రెస్ చేస్తలేమో అంటారు. వాళ్ళు సీట్ల కోసం వాళ్ళు మాట్లాడుతారు, కానీ జనాలకు అయితే ఏం మంచి జరుగుతుంది వచ్చే వాళ్ళు అయితే. థ్యాంక్ యూ సార్.